నిరుద్యోగుల బలహీనతను ఆసరగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు వల విసురుతూ ఉన్నారు. పోలీస్ విభాగంలో ఉద్యోగాలు, ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు, ఇంటి నుండే పని చేయండి, రోజుకు 1000 సంపాదించండి అంటూ మోసాలకు తెగబడుతూ ఉన్నారు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగాలు అంటూ ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగ నియామకాలు అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జన స్పందించారు. హైదరాబాద్ పోలీసుల రిక్రూట్మెంట్ పేరుతో కొందరు మోసపూరిత ప్రకటనలు ప్రచారం చేస్తున్నారని, దయచేసి ధృవీకరించకుండా ఇలాంటి పోస్టులను ఎవ్వరూ నమ్మకూడదన్నారు. ఇతరులతో షేర్ చేయవద్దని కూడా కోరారు. అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని, హైదరాబాద్ పోలీస్ శాఖకు సంబంధించిన ఎలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లైనా అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ప్రకటిస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్, అలాగే మెసేజెస్ ఇవన్నీ నమ్మి ఎవరికి డబ్బులు చెల్లించవద్దన్నారు. మీ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు, ముఖ్యంగా గుర్తు తెలియని లింక్లపై అసలే క్లిక్ చేయవద్దన్నారు. ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసే ముందు ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నిజమైందా కాదా అని 1కి 2 సార్లు సరిచూసుకోవాలని కోరారు. నకిలీ ఉద్యోగాల కుంభకోణాలు బారిన పడి మోసపోవద్దన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2026 అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఉండబోతుందని అందులో తెలిపారు. సెక్యూరిటీ గార్డ్, గ్రౌండ్ స్టాఫ్, కార్గో స్టాఫ్, లోడింగ్ హెల్పర్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయని, 10వ తరగతి, 12వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, 15,000 రూపాయల నుండి 35,000 రూపాయల వరకు జీతం ఇస్తారని సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. అయితే ఇదంతా ఫేక్ అని అధికారులు తేల్చేశారు. వైరల్ పోస్టులను షేర్ చేస్తున్న వెబ్సైట్ కు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జిఎంఆర్ గ్రూప్, జిహెచ్ఐఏఎల్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా అధికారిక ఎయిర్లైన్ నియామక విభాగాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తుంది. ఏ అసలైన సంస్థ కూడా మీకు ఉద్యోగం ఇవ్వడానికి ముందే మీ నుండి డబ్బులు అడగరు. ఎవరైనా డబ్బు అడిగారంటే అది ఖచ్చితంగా మోసమేనని గ్రహించండి. అధికారిక కంపెనీలు తమ స్వంత డొమైన్తో ఈమెయిల్ పంపుతారు. ఇతర అకౌంట్ల నుండి మెయిల్ వస్తే అది ఫేక్ అని అనుమానించాల్సిందే. మీ రెజ్యూమ్ చూసి ఇంప్రెస్ అయ్యానని డైరెక్ట్ గా ఆఫర్ లెటర్ పంపితే అది నకిలీ ఉద్యోగం అని గుర్తించాలి. నియామక ప్రక్రియ ఎప్పుడైనా కఠినంగా ఉంటుంది. వెంటనే డబ్బులు కట్టాలి, లేకపోతే ఈ జాబ్ ఆఫర్ మరొకరికి వెళ్ళిపోతుందని మిమ్మల్ని భయపెట్టి లేదా తొందర పెడుతుంటే అది సైబర్ నేరగాళ్ల పనే. ఇక సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్లు, మెసేజ్లు క్లిక్ చేయకూడదు. నకిలీ వెబ్సైట్ల ద్వారా అమాయకులను నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు లాగేస్తూ ఉంటారు. నిరుద్యోగులు తమ నైపుణ్యాలపై నమ్మకం ఉంచాలి. ఎలాంటి శ్రమ లేకుండా షార్ట్ కట్ లో వచ్చే అనుమానాస్పద ఉద్యోగాలకు ఆశపడకూడదు. ఒకవేళ మీరు ఆన్లైన్ జాబ్ స్కామ్ లో మోసపోయామని గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కాల్ చేయండి, లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ cybercrime.government.in లో ఫిర్యాదు చేయండి.